జైలుకి పంపించేస్తున్నారండి సార్. పర్పస్ ఏంటో తెలియదు. ఆగదు సార్, ఆగద్దు. మీకు కావాలని నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను భయపడేవాడు కాదు. మీరు అన్నం చూసేట్టు రవి ఆయన చూడొద్దండి. నేను మళ్ళీ మేడ్ ఎక్స్పెక్టబుల్గా మాట్లాడుతున్నా, ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నది ఏంటంటే అసలు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థం కాదు. నేను ఆల్రెడీ నాకు డిఎస్పీ గారు చెప్తే నేను క్లియర్గా చెప్పాను. వర్తిస్తుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రంతో అతను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోయింది అతని కథ. ఆ కథ అయిపోయిన ఆయన్ని మేము ముట్టడి చేంజ్ చేసుకుంటాం. ఆయన్ని మేము వద్దంటున్నాము. ఆయన రేపు సాయంత్రం నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఎలక్షన్ కోడ్ వస్తే ఆయన ఏం చేయగలుగుతాడు? అట్టడు ఆయన ముట్టడిచ్చి మేమేం చేస్తాం? ఆయనే ప్రజలు ఇంకో 45 రోజులు ఈ రాష్ట్రంలో ఉంటాడు, తర్వాత జైల్లో ఉంటాడు. అందరికీ తెలిసిన సత్యమే. అయిపోయింది. ఏ సర్వేలు చూసినా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి కథ అయిపోయింది అంటున్నారు. కథ అయిపోయిన ఆయన గురించి మేము ముట్టడించాల్సిన అవసరం ఏముంది? దీని మీద కూడా పోలీసులు కూడా, డిపార్ట్మెంట్ వారు కూడా అసలు ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారో మాకు అర్థం కాల. ప్రివెంటివ్ అరెస్టులు ఏది రేపు ఇప్పుడు కూడా సరే 4 సంవత్సరాల 9 నెలలు జగన్మోహన్ రెడ్డికి భయపడినారు. నిజాయితీ కలిగే ఆఫీసర్లు కూడా భయపడి పనిచేశారు. మరి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది? నిరుద్యోగులు గొంతు కోసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, ఏమీ లేవు. ఈరోజు ఇళ్లకాకి రావడం ఏంటో మాకైతే అర్థం కాలేదు. ఎక్కడ చూడు అరెస్టులు అంటే ఎట్టా? మేమైతే దీనికి భయపడే ప్రసక్తే లేదు. ఎవడు ఆగమంటే ఆగే పరిస్థితి లేదు. మా కార్యక్రమాలు ఉన్నాయి, మా పక్కనే ఉంది, మా పని మేము చేసుకుంటాం. మా విధులు ఆకటంగా కలిస్తే మేము కూడా వెళ్తాం, వదిలిపెట్టాం. మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాం. మా నిధులు మా యొక్క పార్టీగా మా విధానం పరంగా మాకు కొన్ని పనులు ఉన్నాయి. ఎలక్షన్ ప్రక్రియను నిర్వర్తించుకోవాలి. దానికి మేము వెళ్తాం. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం.